ఈ అమ్మాయి తన చేతి వేళ్లతో తన ఫేస్ పైన కొడుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఈమె కోర్టులో ఉన్న ఒక ఖైదీతో సైగలతో మాట్లాడుతూ ఉంటుంది. ఈమె అతనితో నిన్ను కాపాడే ప్రాసెస్ ఏమైనా ఉందా అని అడిగితే దానికి అతను ఉంది అన్నట్లు కళ్ళు ఆర్పుతాడు. అతను సైగలతో చెప్పేదంతా ఈమె ఒక బుక్ లో రాసుకుంటుంది. వీళ్ళు మాట్లాడుకున్నదంతా అయ్యాక కోర్టులో హియరింగ్ కూడా అయిపోతుంది. ఇతనికి 3 రోజుల తర్వాత ఉరిశిక్ష విధించాలని తీర్పు వస్తుంది. అయినా కూడా ఇతను అస్సలు భయపడడు. ఎందుకంటే ఇతను మరియు ఆ మహిళ కలిసి ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ వేసి ఉంటారు. ఇతని పేరు డైబోలిక్ అయ్యి ఉంటుంది. ఇతను ఒక పెద్ద దొంగ అయ్యి ఉంటాడు. ఈ మహిళ డైబోలిక్ చెప్పిన ప్లేస్ కి వెళ్లి ఒక ఇటుకని ప్రెస్ చేయగానే ఒక గోడ లేస్తుంది. అక్కడున్న కార్లో ఈమె ఎక్కి ఒక చోట ఆగుతుంది. అక్కడ కొండ ఉన్నట్టుండి ఓపెన్ అయ్యి గుహలాగా అవుతుంది. దాంతో ఈమె కార్లో గుహలోకి వెళ్తుంది. ఒక పాస్వర్డ్ వేసి ఇంకో రూమ్ లోకి వెళ్తే అక్కడ చాలా డబ్బు మరియు రంగురంగుల మందు బాటిల్స్ ఉంటాయి. దాంతో ఈమె డైబోలిక్ చెప్పినట్లే పసుపు కలర్ మరియు పచ్చ కలర్ బాటిల్స్ ని తీసుకుంటుంది. ఆ తరువాత డైబోలిక్ ని జైలు నుంచి తప్పించడానికి ఒక లాయర్ దగ్గరికి వెళ్తుంది. అతను ముందు నుంచే అమ్మాయిల పిచ్చోడయ్యి ఉంటాడు. అలాగే ఈమె పైన కూడా ఆ లాయర్ కన్ను ఉంటుంది. ఈసారి ఈమె హెల్ప్ కోసం రావడంతో ఇతను ఎంతగానో ఆనందిస్తాడు. దాంతో ఈమె నా కోసం ఒక హెల్ప్ చేస్తావా అని అడిగితే అతను నీ కోసం ఏమైనా చేస్తాను అని అంటాడు. దాంతో ఈమె న్యూస్ పేపర్ లో ఉన్న డైబోలిక్ ఉరిశిక్ష గురించి చెప్పి ఇతని కథ నాకెంతో నచ్చింది. ఈ ఉరిశిక్ష పడేలోపు నేను ఒకసారి ఇతన్ని కలవాలి అని అంటుంది. దానికి ఆ లాయర్ ఆ ఖైదీకి ఉరిశిక్ష విధించారు, అతన్ని బయటికి తీసుకురావడం కష్టం అని అంటాడు. దాంతో ఈమె మెల్లిగా అతని దగ్గరికి వెళ్లి టచ్ చేయగానే దాంతో ఇతను ఒప్పేసుకుంటాడు. ఆ తర్వాత లాయర్ ఈ అమ్మాయిని తీసుకుని జైలుకి వెళ్లి జైలర్ నేను అతన్ని ఇంట్రాగేషన్ చేయాలి అని చెప్పి ఆమెతో పాటు లోపలికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చి జైలర్ తో ఈ డైబోలిక్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు, ఏం అడిగినా కూడా ఆన్సర్ ఇవ్వడం లేదు అని అంటే దానికి జైలర్ వాడు అలానే ఉంటాడు, ఏం అడిగినా కూడా సైలెంట్ గా ఉంటాడు అని అంటాడు. మరుసటి రోజు ఉరిశిక్ష విధించడానికి అంతా సిద్ధం చేసి డైబోలిక్ కాలర్ ని కట్ చేసి ఇతన్ని ఒక చెక్క లాంటి మిషన్ పైన తన తలని పెడతారు. అయినా కూడా ఇతను అస్సలు భయపడకుండా ఉండడం జైలర్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది. అప్పుడే జైలర్ కి డైబోలిక్ ఇంట్లో ఉన్న మాస్కులు గుర్తొస్తాయి. దాంతో ఇతను ఉరిశిక్ష నిలిపివేయాలని చెప్పి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే ఉరిశిక్ష పడిపోతుంది. యాక్చువల్లీ ఆ లాయర్ మరియు ఈ అమ్మాయి జైలులోకి వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మత్తు పదార్థాలని ఆ లాయర్ కి తాగించేసి వీళ్ళ దగ్గర ఉన్న మాస్క్ ని ఆ లాయర్ కి వేసేసి అతన్ని సేమ్ టు సేమ్ ఇతనిలాగే మార్చేసి ఆ ఖైదీ ఏమో లాయర్ లాగా మారి బయటకి వెళ్లిపోయి ఉంటాడు. ఈ విధంగా ఆ ఖైదీ ఎస్కేప్ అయిపోయి ఉంటాడు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.